నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. చిన్నశేష హంసవాహనాల్లో దర్శనమిచ్చిన గోవిందుడు. కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నల్లధనాన్ని వెలికితీస్తాం. టీడీపీ బీజేపీల మధ్య విభేదాలు లేవు, ప్రతిపక్షాల అపోహ మాత్రమే. జనకళ్యాణ్ విజయోత్సవ సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడి. సాంప్రదాయబద్ధంగా తిరుపతి గంగమాంబకు పట్టు వస్త్రాల సారను సమర్పించిన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. వైభవంగా కుప్పంలో గంగ జాతర ఉత్సవాలు. గాజుల మద్యం చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 12 మంది నిందితులు అరెస్ట్. 22 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచామన్న ఎస్పీ గోపీనాథ్ జట్టి. ఉక్కపోతతో అట్టుడికిపోతున్న చిత్తూరు జిల్లా. వడదెబ్బ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు. ఒక్కరోజులోనే 12 మంది మృతి. జిల్లాలో పెరుగుతున్న మరణాల సంఖ్య. శ్రీ గోవిందరాజస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకువచ్చి విశేషంగా అలంకరింపజేశారు. పట్టు వస్త్రాలు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు, వివిధ రకాల సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరింపజేసి చిన్నశేష వాహనంపై అధిష్ఠింపజేశారు. అనంతరం స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ అగ్రభాగాన అశ్వ, వృషభ, గజసేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చారణలు, కళాబృందాల నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం సందడిగా వాహన సేవ సాగింది. భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ వాహన సేవలో టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సర్వాలంకార భూషితుడైన గోవిందుడు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు మంగళవారం రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ మాడవీధుల్లో భక్తులను కనువిందు చేశారు. ఆద్యంతం స్వామివారి వాహన సేవ భక్తులను కనువిందు చేసింది. మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి కర్పూర హారతులు బట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమాంబ అమ్మవారికి టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలు, శ్రీవారి సారను ఆలయ అధికారులకు అందజేశారు. కుప్పంలో వెలిసిన తిరుపతి గంగమాంబ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అమ్మవారికి లాంఛనంగా పట్టు వస్త్రాలను, సారను అందజేశారు. టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తికి ఆలయ అధికారులు వేద మంత్రోచ్చరణల మధ్య పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారి శిరస్సును మంగళవారం ఉదయం ఊరేగింపుగా చెరువు కట్టకు తీసుకెళ్లారు. పెద్ద బావి వద్ద విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శిరస్సుకు కండ్ల తెర తొలగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా అమ్మవారి ప్రతిమపై పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్టమైన భద్రతా సౌకర్యాలు కల్పించారు. దేశంలో ఎలాంటి అవినీతి లేకుండా ఏడాది పాలన పూర్తి చేయడంతోనే మోదీ విజయం సాధించారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. మోదీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో బీజేపీ ఆధ్వర్యంలో జనకళ్యాణ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అశోక్ గణపతిరాజు, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీగా ఎంపికైన సోము వీర్రాజు, గౌనవారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గణపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. యూపీఏ పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. విదేశాల్లోని నల్లధనాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం జూలైలో అందుబాటులోకి వస్తుందని, విభజన బిల్లులో ప్రత్యేక హోదాపై స్పష్టత లేకపోవడం వల్లనే కొంత గందరగోళం నెలకొందని సమావేశం అనంతరం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
అనంతరం ఎమ్మెల్సీగా ఎంపికైన గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ చంద్రబాబు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారని పేర్కొన్నారు. ఇద్దరు తల్లులు వారి బిడ్డల భవిష్యత్తు కోసం దోబూచులాటలు ఆడి సోనియా, విజయమ్మ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు అవిశ్రాంతం లేకుండా పనిచేస్తున్నారని, వారి నాయకత్వంలో తాము పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మోదీ, బాబు పాలన మచ్చలేని పాలనని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు నరసింహారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, శాంతారెడ్డి, సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి, అజయ్ కుమార్, చిలకం రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, కోల ఆనంద్, టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ, నరసింహ యాదవ్, భాస్కర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గంగా జాతర వారాల్లో భాగంగా రెండవ మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు ఆ తర్వాతి 5 వారాల్లో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా రెండవ మంగళవారం భక్తులు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు పుణ్య స్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో పిండి, నెయ్యి, నిమ్మదీపాలను వెలిగించి అమ్మవారిని ఆరాధించారు. 1000 కళ్ళ దుత్తలను శిరస్సుపై ఉంచుకొని ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన జంతువులను బలిచ్చి నెయ్యి పొంగళ్లు, అంబళ్లను నైవేద్యంగా సమర్పించారు. వారాల్లో అమ్మవారి దర్శనార్థం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అలాగే స్థానిక కొర్లగుంట్లో వారాలను పురస్కరించుకొని నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గంగా జాతర తర్వాత వచ్చే వారాల్లో నడివీధి గంగమ్మను ప్రతిష్ఠింపజేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. నడివీధి గంగమ్మను ఆరాధిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారనే ప్రగాఢ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వాహకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, రామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, జయచంద్ర, రాజు, బాలాజీ, నవీన్, రాజేష్, ప్రభు పాల్గొన్నారు. వేసవి నుండి ఉపశమనం పొందాలంటే వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి సూచించారు. మంగళవారం స్థానిక ఎంఆర్పల్లి కూడలిలో టీడీపీ నాయకులు ఉంగరాల హరి ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి హాజరై చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు ప్రతి కూడలిలో చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడంతో పార్టీ క్యాడర్ ముందుకు వచ్చి చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. బయట తిరిగేవారు తప్పనిసరిగా టోపీ, గొడుగు, చేతి రుమాలు వాడాలని సూచించారు. చల్లని పానీయాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దిలీప్, ప్రసాద్ యాదవ్, రమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలకు 15,465 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 16,620 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ తెలిపారు. రెండవ రోజు జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీషు సబ్జెక్టుకు 15,060 మంది విద్యార్థులకు గాను 1000 మంది గైర్హాజరు కాగా 14,060 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,560 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 145 మంది గైర్హాజరు కాగా 1,415 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని స్వామిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి తిరుమలకు చేరుకున్న నిర్మాత బండ్ల గణేష్ మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని అన్నారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కొత్తగా 3 సినిమాలను నిర్మించనున్నానని అన్నారు. ఆ 3 సినిమాలు 3 అగ్ర హీరోలతో నిర్మించనున్నానని, త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఈ నెల 31వ తేదీన ఎన్జీఓ కాలనీలోని ఫంక్షన్ హాల్లో కరణం కులస్తుల ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరో కన్వీనర్ ముని శ్రీధర్ పిల్లై తెలిపారు.
ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 2013 ఫిబ్రవరి నెలలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినప్పుడు మంచి స్పందన వచ్చిందన్నారు. కావున కరణం కులస్తులందరూ వధూవరులు వారి సంరక్షకులను పరిచయ వేదికకు బయోడేటాతో పాటు కలర్ ఫోటోలను తీసుకుని రావాలని చెప్పారు. 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, వచ్చిన వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రదీప్ కుమార్, రఘు, రాజేష్లు పాల్గొన్నారు. రాష్ట్ర దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారి సోదరి అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మను ప్రార్థించినట్లు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం తిరుపతికి విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్సీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేసి వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. నవ్యాంధ్రప్రదేశ్కు మోదీ నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. జీడీపీ గ్రోత్లో అధికంగా ఆర్థిక వృద్ధి సాధించినట్లు బడ్జెట్లో చెప్పడం సంతోషంగా ఉందన్నారు. 24 గంటలు విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో శాంతారెడ్డి, గూండాల గోపీనాథ్ రెడ్డి, జల్లి మధుసూదన్, మునకృష్ణ, అనిల్ రెడ్డి, రాంప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక వర్గం మీద యుద్ధం ప్రకటించిందని, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ విమర్శించారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏడాది పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అయితే బీజేపీ సాధించిందేమీ లేదని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి యూపీఏ కన్నా అధ్వాన్నంగా తయారైందని, పెట్టుబడుల ప్రవాహం కనపడలేదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తోందని తెలిపారు. ఎఫ్డీఐ 49% పెరిగిపోయిందని, అధ్వాన్నమైన ఆర్థిక విధి విధానాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బీజేపీ పాలన ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా ఉందని చెప్పారు. ప్రజారంజకంగా, ప్రజలకు అనుకూలంగా లేదని, మాట తప్పిన ప్రభుత్వమని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక హోదా కల్పించలేదన్నారు. సాగునీటి హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నేతలు కుమార్ రెడ్డి, నాగరాజు, సుబ్రహ్మణ్యం, జయచంద్ర పాల్గొన్నారు. వేసవి తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చలివేంద్రాల ఏర్పాటును సామాజిక బాధ్యతగా భావించాలని తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి రిజర్వాయర్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఐక్య కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రం కేంద్రాన్ని శాసనసభ్యురాలు సుగుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పనులపై బయటికి వచ్చే వారికి వేడి తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బయటకు వచ్చే ప్రజలు ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేలా కనీస జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాల సంఘాలని ఐకమత్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చునని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి విజయశేఖర్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మాల మహానాడు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మాల హక్కులను సాధించడమే తమ లక్ష్యమన్నారు. జిల్లా అధ్యక్షులుగా చిన్నయ్య, ఉపాధ్యక్షునిగా నాగబాబులు, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు, కార్యదర్శిగా నరసింహులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చిన్నయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో చోరీకి పాల్పడిన ముఠాను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 22 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రకాశం రోడ్లోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ గాజులమండ్యం సమీపంలోని నక్కల కాలనీ వద్ద చెన్నైకు చెందిన బంగారు వ్యాపారస్తులు ప్రదీప్, జితేంద్ర వద్ద ఉన్న 22 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారాభరణాలను దోచుకెళ్లారని తెలిపారు. వ్యాపారంలో కొట్టి వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తును 5 రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేయడం జరిగిందన్నారు. రేణుగుంటలో ఓ బంగారాభరణాల దుకాణంలో పనిచేస్తున్న బాద్రుషావల్లి ఇచ్చిన సమాచారం మేరకు జయశీలన్ ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని చెప్పారు. చోరీకి పాల్పడిన జయశీలన్, భద్రుషావల్లి, రఘు, శివ, మల్లింగ, కమల్, చోటు, మున్నా, బాబాజాన్, హరీష్, సుందర్,
ప్రేమ్ కుమార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక డైమండ్ ఉంగరంతో కలిపి 34 ఉంగరాలు, 17 నల్లపూసల దండలు, 20 జతల కమ్మలు, 6 బంగారు చైన్లు, 70 గ్రాముల బరువు గల బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నామని, వీటితో పాటు నిందితులు ఉపయోగించిన ఆటో, మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పట్టుబడిన నిందితుల్లో కమల్, శివ అనే యువకులు నేర చరిత్ర కలవారని వివరించారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ కొండారెడ్డి, సీఏలు సాయినాథ్, మల్లికార్జున్, ఎస్ఐలు ప్రభాకర్ రెడ్డి, పిళ్ళై తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వడదెబ్బతో ఆసుపత్రికి చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం జిల్లాలో 18 మంది వడదెబ్బకు మృతి చెందినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో గత 10 రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలోనే పుత్తూరు ప్రభుత్వాసుపత్రి వడదెబ్బ బాధితులతో కిక్కిరిసిపోతోంది. పుత్తూరు ప్రభుత్వాసుపత్రి కేవలం 30 పడకలకే పరిమితి కావడంతో రోగులకు సరిపడా బెడ్లు లేక అరుగులపై పడుకోబెట్టి చికిత్సలు నిర్వహిస్తున్నారు. కొందరు రోగులకైతే సెలైన్ బాటిళ్లను చేతికి అందించి వెయిటింగ్ లిస్టులో నిలబెట్టారు. మంగళవారం ఒక రోజున సుమారు ఆసుపత్రికి 50 నుంచి 60 మంది వడదెబ్బ రోగులు చేరారు. పడకల్లో ఇద్దరిద్దరిని పడుకోబెట్టి సెలైన్ బాటిళ్లను ఎక్కించగా మిగిలిన వారు ఆసుపత్రి ఆవరణలోనే చికిత్స కోసం నిరీక్షిస్తున్నారు. అలాగే తిరుపతి ఉప్పంగి హరిజనవాడలో 40 సంవత్సరాల మణి వడదెబ్బకు గురై రుయాలు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతునికి భార్య, 2 సంతానం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సూటు బూటు మోదీ తమకు వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మోదీ పాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనకళ్యాణ విజయోత్సవ సభకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మంగళవారం తిరుపతి 4 గళ్ల మండపం వద్ద కాంగ్రెస్ నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదాను కల్పిస్తామని ప్రచురించిన ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నగర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ ఏడాది మోదీ పాలన ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ దగా పాలనను ఎండగడతామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేంత వరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, గోపి, శ్రీధర్ రెడ్డి, అజయ్, భాస్కర్, ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యంగా ఉండేందుకు పారిశుద్ధ్యంపై పంచాయతీల్లో కార్యదర్శులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో మంగళవారం జిల్లాలోని ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపిఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో గాలి, నీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తలను వేరువేరుగా చేసేలా అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. ఇలా వేరు చేయడం వల్ల ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చునని అన్నారు. పంచాయతీ నిధులతో ప్రతి ఇంటికి డస్ట్బిన్లను కొనుగోలు చేసి ఇవ్వాలని, అందుకు దాతల సహాయం కూడా తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో టీ, హోటళ్లలోని వ్యర్థాలను ఆరుబయట వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్పిఓ సురేష్ నాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి 55,743 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 8 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత గదులు 24, 50 రూపాయల గదులు 10, 100 రూపాయల గదులు 3 ఉన్నాయి. 500 రూపాయల గదులు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో బుధవారం ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో లేవు. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 4 లక్షల రూపాయలు అన్నదానం, బాలాజీ ఆరోగ్య వరప్రసాదని ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు. 10 గంటలకు, 11 గంటలకు అందుబాటులో లేవు. 12 గంటలకు 42, 1 గంటకు 28 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,480 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,569 రూపాయలు. వెండి 1 కిలో ధర 38,835 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41 రూపాయల 60 పైసలుగా ఉంటుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.